సబ్జెక్ట్ అంటే ఏమి, ఆబ్జెక్ట్ అంటే ఏమి, అది అర్థం చేసుకోవాలి. వాస్తవంగా నేను అనేది సబ్జెక్ట్, నాది అనేది ఆబ్జెక్ట్. నా చెయ్యి, నా కాలు, నా తలకాయ చెప్తాం కదా. నాది అంటే శరీరం, నేను అంటే ఆత్మ. ఆత్మ అనేది సబ్జెక్ట్, శరీరం అనేది ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ అనేది చూసేకి తెలుస్తుంది, అర్థం చేసుకుంటాం. కానీ సబ్జెక్ట్ అట్లా లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లంటే, శరీరం అంటే మనందరం తెలుసు, శాస్త్రం కానీ పురాణాలు కానీ అన్నీ చదివినాం. శరీరం అంటే పంచతత్వంతో తయారైంది అట్లా చెప్తారు కదా. పంచతత్వం ఏమంటే మనకు బాగా తెలుసు, భూమి, జలం అంటే నీరు, గాలి, ఆకాశ, అగ్ని అని చెప్తాం. పంచతత్వం నుంచి తయారైంది శరీరం. అంటే నాది అనే శరీరం పంచతత్వం నుంచి తయారైంది. అలాగనే నే ఆత్మ సబ్జెక్ట్ కూడా చూస్తే 5 సూక్ష్మ శక్తితో తయారైంది. ఆ 5 ఏమంటే, నంబర్ 1 లైట్, నంబర్ 2 మైట్ అని చెప్తారు. మైట్ అంటే శక్తి, లైట్, మైట్. తర్వాత ఇంకా 3 సూక్ష్మ శక్తి ఏమంటే మనస్సు, బుద్ధి, సంస్కారం. టోటల్ 5. లైట్, మైట్, మన్, బుద్ధి, సంస్కారం, ఇంద్రియ చెప్తారు. మనసు, బుద్ధి, సంస్కారం. ఈ 5 సూక్ష్మ శక్తి ఆత్మలో ఉంది. దానికి మనం పాతకాలంలో వచ్చి మీరు మూవీలకు చూస్తే ఎవరైనా శరీరం వదిలేస్తే డెత్ ఉంటే వాళ్ళ శరీరం చేమో జ్యోతి లైట్ లాగా బయట చూపిస్తారు కదా, శరీరం నుంచి బయట వెళ్ళిపోతుంది. అంటే దానికి అర్థం ఏమంటే ఆత్మ అనేది ఒక జ్యోతి స్వరూపం. సోల్ అంటే లైట్ అని చెప్తారు. తర్వాత ఆత్మకు వచ్చి శక్తి ఉంది. ఆ శక్తికి వచ్చి మనం మైండ్ అని చెప్తాం. మైండ్ అంటే చూసేది కానీ, వినేది కానీ, మాట్లాడేది కానీ, కర్మం చేసేది కానీ, దానికి శక్తి కావాలి కదా. అందుకే ఆత్మ అనేది చైతన్య శక్తి అని చెప్తారు. ఆత్మ ఒక జ్యోతి స్వరూపం అంటే లైట్, ఆత్మ ఒక చైతన్య శక్తి అంటే మైండ్. లైట్, మైండ్. తర్వాత ఆత్మ సంకల్పం ఎట్లా చేస్తుంది? ఆత్మ వచ్చి ఒక్కొక్క ఇది ఏమైనా చేయాలంటే ఫస్ట్ ఆలోచన చేస్తాం కదా, దానికి చెప్పేది మనస్సు. ఆలోచన ఎక్కడి నుంచి వస్తుందో దానికి మనస్సును పేరు పెట్టినాం. ఇంకోటి ఇది చేయాలన్నా, అదినా, ఏది రైట్ రాంగ్ దీని గురించి ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటాం కదా, దానికి బుద్ధి చెప్తారు. ఈ మనస్సు, బుద్ధి ఏమి ఆలోచన చేసి నిర్ణయం చేస్తామో అది కర్మంలో వస్తుంది. ఏదంతా మనం కర్మం చేస్తున్నామో ఈ 3 వచ్చి ఎక్కడ రికార్డ్ అవుతుంది అంటే సంస్కారంలో రికార్డ్ అవుతుంది. మనం చేసే ఒక్కొక్క కర్మం మన ఆత్మలోకి ఉండే సంస్కారం రికార్డ్ అవుతుంది. ఏదైతే రికార్డ్ అవుతుందో మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తే అది ఏమవుతుందంటే హ్యాబిట్గా ఫామ్ అవుతుంది. హ్యాబిట్ అంటే తెలుసు కదా, ఒకే పని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తే అలవాటు అవుతుంది. ఇంగ్లీష్లో హ్యాబిట్ అని చెప్తారు, తెలుగులో అలవాటు. ఈ హ్యాబిట్ ఉంది కదా, సేమ్ హ్యాబిట్ ఒకే అలవాటు వచ్చి చాలా రోజులు ఆ అలవాటు మనం సేమ్ ఫాలో చేస్తుంటే హ్యాబిట్ ఏమవుతుందంటే వ్యక్తి యొక్క క్యారెక్టర్గా పెరుగుతుంది. క్యారెక్టర్, వాళ్ళ క్యారెక్టర్ ఎట్లా ఉందంటే చెప్పేస్తారు. వాళ్ళ ఒక హ్యాబిట్ ఎట్లా ఉందో అది క్యారెక్టర్గా కన్వర్ట్ అవుతుంది. ఆ క్యారెక్టర్ చాలా రోజు అయిన తర్వాత అదే వాళ్ళ ఒక పర్సనాలిటీ అవుతుంది. అంటే ఆ పర్సనాలిటీ అయిన తర్వాత వాళ్ళు చేసే ఒక్కొక్క బిహేవియర్ అంటే తెలుసు కదా, బిహేవియర్ అంటే వాళ్ళు ఎట్లంతా బిహేవ్ చేస్తారు. అంటే ఇతరుతో ఎట్లా మాట్లాడతారు, ఎట్లా బిహేవ్ చేస్తారు. సో ఈ పాయింట్స్ ఎందుకు షేర్ చేస్తుంటాను? హ్యాబిట్, క్యారెక్టర్,
తర్వాత అది బిహేవియర్గా కన్వర్ట్ అవుతుంది, చేంజ్ అవుతుంది. ఈ 3 వచ్చేక ముందు ఫస్ట్ ఏం స్టార్ట్ అవుతుందంటే ఫస్ట్ మన లోపల వచ్చేది ఫీలింగ్. ఏదంతా నేను ఫీల్ చేస్తాను, నా ఒక లోపల ఉండే ఫీలింగ్ ఇద్దరు ఎవరికైనా చెప్పాలంటే దానికి ఆ ఫీలింగ్ వచ్చి సంకల్పంగా లేదంటే థాట్స్ లేదంటే విచారగా నేను పరివర్తన చేయాలి. లోపల వచ్చేది ఫీలింగ్. ఇప్పుడు నాకు నీళ్ళు కావాలి, దప్పి వస్తుంది, సో నీళ్ళు కావాలని సంకల్పం ఫస్ట్ వస్తుంది, ఫీలింగ్ ఫస్ట్, సెకండ్ సంకల్పం, అది మనసు నుంచి వస్తుంది. తర్వాత అది వర్డ్స్, నేను మాటలు ఏం చెప్పానంటే నాకు నీళ్ళు కావాలని చెప్పానంటే అప్పుడు ఏమైందంటే ఆ సంకల్పం వచ్చి నిర్ణయం తీసుకున్న తర్వాత బుద్ధిని కర్మంలో వచ్చింది. మళ్ళీ ఎప్పుడంతా నాకు నీళ్ళు కావాలో అందరిని అడుగుతున్నాను, నేనే తీసుకొచ్చి కదా, అంటే నాకు ఇది హ్యాబిట్ అవుతుంది. మళ్ళీ ఎప్పుడైనా ఏమైనా కావాలంటే నాకు నీళ్ళు తీసుకున్నాడు, ఇది అంటే అట్లా అలవాటు అయిపోతుంది. సో ఈ పాయింట్స్ ఎందుకు నేను షేర్ చేస్తాను అంటే చాలా ఇంపార్టెంట్. ఈ 5 సూక్ష్మ శక్తి గురించి అర్థం చేసుకోవాలి. లైట్, మైండ్, మనసు, బుద్ధి, సంస్కారం. కానీ ఈ 5 గురించి ఎందుకు అర్థం చేసుకోవాలంటే యోగం అంటే ఏమి, ధ్యానం అంటే ఏమి, అంటే ఈ మనసు, బుద్ధి, సంస్కారం పైన మన అటెన్షన్ ఇస్తాం. కానీ దానికని యోగం చేసేప్పుడు, మెడిటేషన్ అప్పుడు, ధ్యానం చేసేప్పుడు ఈ లైట్ మైట్ అనుభవం చేస్తే చాలు. లైట్ మైట్ అనుభవం చేసేది యోగం. చెప్తున్నారు కదా అందరూ కాన్సన్ట్రేషన్, చదవాలంటే స్కూల్లో కాన్సన్ట్రేషన్ బాగుంటుంది. కాన్సన్ట్రేషన్ అంటే ఏమి అర్థం? మనస్సు, బుద్ధి ఒకే పాయింట్, ఏకాగ్రత. ఆ ఏకాగ్రత అనేది కాన్సన్ట్రేషన్ ఎక్కడ వస్తుందంటే ఒక పాయింట్ మాత్రం వస్తుంది. దానికి చెప్పేది లైట్ అనేది ఒక పాయింట్, జ్యోతిస్వరూపం, పాయింట్ ఆఫ్ లైట్. ఆత్మ పైన ఎప్పుడు మన అటెన్షన్, పాయింట్ ఆఫ్ లైట్ పైన ఎప్పుడు అటెన్షన్ మనం ఇస్తామో అప్పుడు ఆ లైట్ అనేది మనం అనుభవం చేస్తాం. ఆ లైట్ యొక్క అటెన్షన్ ఎక్కువ ఉంటే తర్వాత కర్మం చేసేప్పుడు, కార్యంలో వచ్చేప్పుడు మైండ్ పవర్ఫుల్గా ఉంటుంది. డైవర్షన్ ఏం లేదు కాదు, వేరే మాట. అది ఎక్కువ ఎవరు విచార సంబంధం చేస్తారు, ఎక్కువ ఆలోచన ఎవరు చేస్తారో వాళ్ళు తక్కువ పని చేస్తారు. మనం శక్తి ఎట్లా వ్యయం అవుతుంది, వేస్ట్ అవుతుంది అంటే ఎక్కువ ఆలోచన చేస్తే మొత్తం ఎక్కువ అన్ని వేస్ట్ అవుతుంది. తక్కువ ఆలోచన చేసి తక్కువ పని వస్తుంది. ఇప్పుడు మళ్ళీ పాయింట్స్ మనం అర్థం చేసుకుంటాం. లైట్ అంటే ఆత్మ జ్యోతి స్వరూపం, మైట్ అంటే ఆత్మ చైతన్య శక్తి, మనసు, బుద్ధి, సంస్కారం అనేది ఆత్మ ఒక ఇంకా 3 సూక్ష్మ శక్తి, టోటల్ 5. ఎట్లా శరీరం అంటే పంచతత్వం నుంచి తయారైంది, అట్లనే ఆత్మ కూడా ఈ 5 సూక్ష్మ శక్తితో తయారైంది. ఓకే, ఇప్పుడు యోగం చేసేప్పుడు మనం ఏం చేయాలి, ఏమి అనుభవం చేయాలి? వాస్తవంగా ఏమంటే మనకు వచ్చి ఎక్కువ ఆలోచన చేసేది అలవాటు అయిపోయింది. ఆలోచన చేస్తే సంకల్పం వస్తే, ఇది బాగా అర్థం చేసుకోవాలి. సంకల్పం ఎప్పుడు వస్తుందో మనసులో, సంకల్పం వస్తే బుద్ధి యాక్టివ్ అవుతుంది. ఎందుకు అది వస్తుంది, ఏమంత విచారం మనం చేస్తాం, నిర్ణయం చేయాలి కదా. ఎన్నో ఆలోచన వస్తుంది. సంకల్పం వస్తే కర్మంలో వచ్చి అది పరివర్తన అవుతుంది. ఏమన్నా కర్మం చేయాలంటే, యాక్షన్ చేయాలంటే సంకల్పం లేకుండా కర్మం రాదు. సో సంకల్పం ఏదైతే వస్తుందో కర్మంలో రావాలంటే అది ఏం చేస్తుందంటే నిర్ణయం తీసిన తర్వాతనే కర్మంలో వస్తుంది, దానికి ముందు రాదు. ఇప్పుడు నాతో ఎవరో అప్పు తీసినారు, 1000 రూపీస్ తీసుకున్నారు, రేపు ఇస్తా అని చెప్పేసి లేదు. 10 రోజు అయింది, 10 days అయిన తర్వాత ఆయన నేను బజార్లో చూస్తాను, అంత దూరం ఆయన వస్తున్నాడు. చూసిన తర్వాత నాకు ఫస్ట్ ఏమొస్తుంది, సంకల్పం
ఆ రోజు అప్పు తీసుకుని ఉన్నారు కదా, ఇంకా ఇలేదు కదా, అడగాలని వస్తుంది. ఫస్ట్ సంకల్పం అడగాలి. సరే, ఎట్లా అడగాలి? ఆయన దగ్గర పోతే ఫస్ట్ ఇట్లా క్వశ్చన్ అడగాలి. ఏమి మర్చిపోయినారా? ఇట్లా ఏమైనా మన లోపల ఆలోచన అంతా జరుగుతుంది. ఆయన దగ్గర వెళ్ళే ముందర ఇట్లా అడగాలి, అట్లా అడగాలి, అన్ని ఆలోచించేసి ముందర వెళ్తాము. అప్పుడు వెళ్తే ఆయన వెనకాల అక్కయ్య వస్తున్నారు. అక్కయ్యను చూసిన తర్వాత ముందర అడిగితే బాగుండేది కదా అనేసి మళ్ళీ ఏం చేస్తాం, అంత ఆలోచన చేసి నిర్ణయం చేసిన తర్వాత కూడా అక్కయ్య లేదంటే వేరే పెద్దవాళ్ళు ఎవరు వచ్చినారు, వాళ్ళని చూసి సరే వీడి ముందర అడిగితే బాగుండేది. ఓకే, ఏమన్నాయా బాగున్నారా, నార్మల్గా మాట్లాడతాం. ఎందుకు? నిర్ణయం వచ్చి ఏమైంది? చేంజ్ పరిగెత్తనైంది కదా. నిర్ణయం చేంజ్ అయిన తర్వాత కర్మంలో రాదు. ఎప్పుడు కర్మంలో రాకుండా పోతుందో అప్పుడు ఏమవుతుందంటే సంస్కారంలో అది రికార్డ్ అవుతుంది. ఓకే, ఈ రోజు వదలండి, మళ్ళీ ఇంకో రోజు చూస్తే ఆయనని అడగాలి, రికార్డ్ అవుతుంది కదా. ఈ పాయింట్స్ ఎందుకు షేర్ చేస్తానంటే ఒక్కసారి సంకల్పంలో ఏమన్నా వస్తే అది కర్మంలో రావాలి. దానికి ముందర వచ్చి సంకల్పం వెరైటీగా వస్తుంది. తర్వాత నిర్ణయం చేసిన తర్వాత కర్మంలో వస్తుంది. నిర్ణయం చేసే ముందర వచ్చి అది ఆల్టర్ అవుతుంది, చేంజ్ అవుతుంది. అర్థమైంది కదా. సో యోగం అంటే సంకల్పంతో యోగం కుదరదు. సంకల్పం ముందర వచ్చి అదే మనసు బుద్ధి సంస్కారం ముందర వచ్చి ఏమంటే ఈ లైట్ మైట్ అనుభవించాలి. నేను ఆత్మ జ్యోతి స్వరూపం పాయింట్. ఆ లైట్ యొక్క అనుభూతి ఉంటే సంకల్పం ఏం రాదు. మనం ఈ స్థూల నేత్రం నుంచి చూడకూడదు. సూక్ష్మంగా ఆత్మ బుద్ధి యొక్క విజువలైజేషన్ అంటే బుద్ధికి వచ్చి నిర్ణయం చేసేది ఉంది. ఇంకో పని ఏమంటే విజువలైజ్ చేసింది, ఇమాజినేషన్. సో ఇప్పుడు ఏం చేయాలంటే సంకల్పం వస్తేనే కదా కర్మం వస్తుంది. యోగం అంటే సైలెంట్గా ఇట్లా కూర్చుంటాం కదా, షేకింగ్ ఏం లేదు కదా. కానీ సంకల్పం వస్తే శరీరం కదులుతుంది. సంకల్పం వస్తే అది కర్మంలో రావాలంటే ఎట్లా వస్తుంది? శరీరం ద్వారానే వస్తుంది కదా. శరీరం నుంచి మనం డిటాచ్ కావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు యోగ కమెంటరీలో మనం ఏం చేస్తామంటే నేను ఆత్మ ప్రకృతి మధ్య నేను ఉంటాను, కన్ను ద్వారా చూస్తున్నాను, వింటున్నాను, చెవి ద్వారా అన్ని చెప్పేసి తర్వాత ఏం చేస్తాను? నేను ఇప్పుడు పరంధామకు వెళ్తున్నాను, ఇక్కడ నుంచి శరీరం నుంచి డిటాచ్. మళ్ళీ పరంధామం వచ్చి గోల్డెన్ రెడ్ కలర్ లైట్ చూస్తున్నాను, నేను అక్కడ లోపల వెళ్తున్నాను, పరమాత్మ దగ్గర వెళ్తాను. అదంతా ఎందుకు ఆ సంకల్పం చేసి ఇమేజ్ చేస్తామంటే కంప్లీట్ శరీరం నుంచి ఆత్మ డిటాచ్ కావాలి. సింపుల్గా ఏమంటే ఆ లైట్ మైట్ అనుభవం చేసే కోసం యోగ కమెంటరీ మొత్తం మనం వాడతాం. సో యోగం అంటే ఏమంటే ఈ మనస్సు బుద్ధి సంస్కారం యొక్క ప్రభావం నుంచి బయట రావాలి. ఈ మూడు యొక్క ప్రభావం నుంచి బయట వస్తేనే ఆత్మ సతోప్రధానం అవుతుంది. చాలా ఇంపార్టెంట్ ఏమంటే ఈ పాయింట్స్ రోజు మనం మురళీలు వింటున్నాం కానీ అర్థం కాదు. అర్థం అవుతుందో లేదో వింటున్నాం. మనస్సు యొక్క ప్రభావంతో బాగా అర్థం చేసుకోవాలి. మనస్సు యొక్క ప్రభావంతో మాయా ప్రవేశం అవుతుంది. అందుకే భక్తి మార్గం ఏం చెప్పేస్తున్నారంటే మన్ జీత్ జగజ్జీత్ అని చెప్పేస్తున్నారు. మనసు పైన విజయం పొందితే జగత్ ప్రపంచం పైన కూడా మీరు విజయం పొందారు. కానీ ఇక్కడ బాబా ఏం చెప్పారు? మన్ జీత్ లేదు, మాయా జీత్ జగజ్జీత్. మాయా పైన విజయం పొందితేనే ప్రపంచం పైన విజయం పొందారు. సో ఈ మనసుకు మాయా కనెక్షన్. మనసులో ఆలోచన వస్తే స్థూలంగా వస్తే కానీ, సంబంధం గురించి వస్తే కానీ, లేదు వస్తు వైభవం కానీ, మొబైల్ ఫోన్ కానీ ఏమైనా సంకల్పం వస్తే మనసు అది
పాజిటివ్ కానీ నెగటివ్ కానీ వస్తుంది. కానీ దాని యొక్క ప్రభావం వీక్నెస్ ఎప్పుడు ఉంటుందో అది ఆ సంకల్పం మాయా యొక్క ప్రభావం దానిపైన పడుతుంది. సో మనస్సుతో మాయా కనెక్ట్ అవుతుంది. సేమ్ బుద్ధితో రావణ్ కనెక్ట్. బుద్ధి, అందుకే బాబా మురళి ఏం చెప్తున్నారంటే సాకారములు ఏదెంత ఎగ్జాంపుల్ ఉందో అన్ని సాకారములు ఎగ్జాంపుల్ తీసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. వినాశకాలే విపరీత బుద్ధి. బుద్ధినే విపరీతం అవుతుంది. ఎందుకు చెప్తారు కదా, మీకేమైనా తలకాయ ఉందని చెప్తారు. తలకాయ ఎవరికి ఎక్కువగా ఉంటుంది? ఎవరికి తలకాయ ఎక్కువగా ఉంటుంది? రాముకు ఉంటుంది. 10 తలకాయ ఉంది. తలకాయ ఎక్కువ ఉంటే వికర్మ జరుగుతుంది. వికర్మ ఎప్పుడు జరుగుతుందంటే తలకాయ ఎక్కువ వాడితే వికర్మ. పాపం ఎప్పుడు జరుగుతుందంటే మాయాకు వశీభూత అయితే పాపం చేస్తాం. ఈ పాపం వికర్మించి మనం బయట వస్తేనే సుఖం శాంతి అనేది అనుభవం అవుతుంది. సో ఫస్ట్ పాయింట్స్, మనస్సు ఉంటే మాయ యొక్క ప్రభావం మనసు పైన పడుతుంది. బుద్ధి ఉంటే రావణ యొక్క ప్రభావం. మనసు ఉంటే మనసు ద్వారా ఏం జరుగుతుంది అంటే మనస్సులో వచ్చే సంకల్పం వికల్పం ఎప్పుడు వస్తుందో అప్పుడు మాయ యొక్క ప్రభావంతో పాపం చేస్తాం. బుద్ధి వచ్చి ఎప్పుడు విపరీతంగా నెగటివ్గా అన్ని వస్తుందో అప్పుడు రావణ యొక్క ప్రభావం వచ్చినప్పుడు బుద్ధితో వికర్మ చేస్తాం. ఈ పాపం వికర్మ చేస్తే దాని యొక్క ప్రభావం ఏమవుతుందంటే దుఃఖం అశాంతి వస్తుంది. మురళి మనం అప్పుడప్పుడు ఉంటాం కదా, దుఃఖ అశాంతి. ఎందుకు బాగా రెండు పడతారు? దుఃఖం చెప్తారు, మళ్ళీ అశాంతి. దుఃఖం అనేది మాయాతో వచ్చేది, అశాంతి అనేది రావణతో వచ్చేది. ఓకే, ఇప్పుడు మనస్సు యొక్క ప్రభావం మాయా, బుద్ధి యొక్క ప్రభావం నెగటివ్గా ఉంటే రావణ, సంస్కార యొక్క ప్రభావంతోనే ఈ సంసార్ అంటే సమాజం కానీ ప్రపంచం కానీ సంస్కారం ఎట్లా ఉంటుందో అట్లనే అది కూడా పరిగణన అవుతుంది. ఈ సంస్కారమే అనేది సతో ప్రధానం నుంచి ఇప్పుడు తమో ప్రధానం అయిపోయింది. మళ్ళీ సతో ప్రధానం కావాలంటే ఏం చేయాలి? సంస్కారం యొక్క ప్రభావం, పాత సంస్కారం యొక్క ప్రభావం నుంచి బయట రావాలి. అందుకే ఈ మనస్సు బుద్ధి సంస్కారం యొక్క ప్రభావం నుంచి బయట రావాలంటే ఈ మాయా రావణని పాత ప్రభావం నుంచి బయట రావాలి. కలియుగం నుంచి ఈ మూడు నుంచి బయట రావాలంటే దానికి ఉపాయం ఏమి? ఒకటి ఏమంటే లైట్ అవర్ మైట్. దీని అనుభవం చేస్తే చాలు, మనసు యొక్క ప్రభావం కానీ బుద్ధి యొక్క ప్రభావం అని నుంచి బయట వచ్చేస్తాం. ఆ లైట్ మైట్ యొక్క అనుభవం చేసేది యోగంలో ఫస్ట్ స్టెప్స్. ఫస్ట్ ఏమంటే లైట్, నేను ఆత్మ జ్యోతి స్వరూపంగా ఉన్నాను. మన బుద్ధి యొక్క అటెన్షన్ కానీ మనసులో వచ్చే సంకల్పం కానీ విచారం కానీ ఇక్కడ రావాలి కాన్సన్ట్రేషన్. లైట్ అంటే బాగా అర్థం చేసుకోలేదు. లైట్కు వచ్చి ఏమేమి మీనింగ్ చెప్తున్నారు తెలిసిన? నంబర్ 1 రాసుకోండి కావాలంటే. ద ఫస్ట్ వచ్చి లైట్ ఉంటే సన్లైట్. సన్లైట్కే లైట్ అని చెప్తారు కదా, సూర్యోదయం వచ్చింది. ద ఫస్ట్ లైట్ సన్లైట్. నైట్లో వచ్చే లైట్ ఇది ఎలక్ట్రిసిటీ లైట్, ఇది కూడా లైటే. సన్లైట్ మళ్ళీ ఇది ఎలక్ట్రిసిటీ లైట్ అని చెప్తారు. కానీ భక్తి మార్గంలో వచ్చే లైట్ తెలుసు కదా. భక్తి మార్గం ఎట్లా షురు అయిందంటే అగ్నితో షురు. అగ్ని కూడా ఒక లైట్. సన్లైట్, ఎలక్ట్రిసిటీ, అగ్ని అనేది లైట్. 4th ఏమంటే ఆత్మ అనేది కూడా లైట్. ఆత్మ అనేది 4th లైట్. 5th పరమాత్మ కూడా లైటే. 6th పరంధాం కూడా లైటే. పరంధాం ప్రకాశ తత్వం చెప్తారు కదా, లైట్. 6th పరంధాం. 7th తెలుసు కదా, సత్యం కూడా లైటే.
దానికి ఏం చెప్తాం మనం? బ్రహ్మాక దిన్ బ్రహ్మాక రాత్రి అని చెప్తారు కదా. బ్రహ్మ ఒక పగలు, రాత్రి అంటే సత్యం తెలియదా అంటే బ్రైట్ లైట్. ఎయిత్ లైట్ ఏం తెలిసిన? ఎయిత్ లైట్ ఏమంటే అజ్ఞానం నుంచి బయట రావాలంటే నాలెడ్జ్ ఇస్ లైట్. 8 టైప్ ఆఫ్ లైట్ ఉంది. 9th లైట్ ఏమంటే ఆత్మ ఈ స్థూల శరీరంతో ఎట్లా లింక్ కనెక్ట్ అవుతుందంటే సూక్ష్మ శరీరంతో కనెక్ట్ అవుతుంది. ఆ సూక్ష్మ శరీరం కూడా లైటే, అది 9th. లాస్ట్ 10th ఏమంటే బ్రాహ్మణ్సో పరిస్థ కూడా లైట్ తేలిక. రావణ్ 10 తలకాయ ఎట్లా చూపిస్తారో అట్లా లైట్ కూడా 10 ఉంది. ఈ లైట్ ను మనం అనుభవం చేస్తే చాలు, అన్ని ఒక్క దుఃఖ అశాంతించే లైట్ అయ్యేస్తుంది. అర్థమైంది కదా? ఇప్పుడు అందుకే చాలా ఇంపార్టెంట్ ఏమంటే లైట్ యొక్క అనుభూతి ఎంత ఎక్కువగా మనం చేస్తామో అంత మాయ యొక్క ప్రభావం నుంచి బయట వచ్చేస్తాం. మనం చేసే పాపం నుంచి ముక్తి ఎట్లా పొందుతామంటే లైట్. అందుకే భక్తి మార్గం చూస్తే సాక్షాత్కారం అంటే కూడా లైట్ని చూస్తారు. ఆ లైట్ని చూస్తే నా పాపం అంతా వెళ్ళిపోయింది. సో లైట్నే అనుభూతి. ఇప్పుడు మనం ఫస్ట్ ఒక 10 minutes నేను ఆత్మ జ్యోతి బిందు లైట్, ఫస్ట్ లైట్. సెకండ్ నేను ఆత్మ ఈ శరీరం నుంచి లైట్ అవుతుంది. మూడవది వచ్చి నేను ఆత్మ ఈ సూక్ష్మ శరీరం నుంచి ఇప్పుడు నేను ఎక్కడ పరంధాం వెళ్తున్నాను, థర్డ్ లైట్ సూక్ష్మ శరీరం. ఫోర్త్ నేను ఆత్మ ఈ సూర్య చంద్రం ఉంది కదా, ఈ యొక్క లైట్ యొక్క ప్రభావం నుంచి నేను బయట వెళ్తున్నాను. సూర్యుడు కూడా లైటే కదా. నెక్స్ట్ ఇప్పుడు నేను ఎక్కడ ఎంటర్ అవుతున్నానంటే సూక్ష్మత్వం, అది కూడా లైట్. అంటే అది పరిస్థ ఒక్క. అందుకే బాగా ఏం పరిస్థ కావాలంటే మీరు వర్తనం రండి చెప్తాను, అక్కడ వెళ్ళాలి. తర్వాత నేను ఆత్మ లైట్ సూక్ష్మ శరీరం నుంచి వదిలేసి ఆత్మ లైట్ పరంధాం లోపల ఎంటర్ కావాలి. ఆ పరంధాం మీద కూడా ప్రకాశతత్వం. అందుకే భగవద్గీతలు కూడా రాసి పెట్టినారు ఏమంటే 4th చాప్టర్లో వచ్చి ఏమి రాసి పెట్టినారంటే గీతలోకి గీతలు వచ్చి పరమాత్మ వాచ్ అనేసి భగవాన్ వాచ్ని రాసి పెట్టినారు. నేను ఎక్కడ ఉంటాను అక్కడ ఈ సూర్య చాంద్ యొక్క ప్రకాశం రాదు. దానికి అర్థమేమి? ఈ సూర్య చాంద్ దీని యొక్క ప్రకాశం ఎక్కడ రాలేదో అక్కడ నేను ఉంటా. అంటే పరంధాం అనేది ఇక్కడ లేదు, పరమాత్మ ఇక్కడ లేదు, పరమాత్మ సర్వయాకి లేదు అనేది క్లియర్గా వాళ్ళు రాసి పెట్టేస్తున్నారు. సో ఇప్పుడు ఏం చేయాలి? ఆ ప్రకాశ తత్వంతో ఎంటర్ కావాలి. తర్వాత పరమాత్మ ముందర వచ్చి పరమాత్మ యొక్క కిరణాలు లైట్ అనేది అనుభవం చేయాలి. అప్పుడు ఏమి అవుతుందంటే పరమాత్మ నుంచి శాంతి కానీ శక్తి కానీ అన్ని కిరణాలు ఇది అక్కడ అనుభవం చేయాలి, కానీ విజువలైజ్ చేయకూడదు. అట్లా ఇమేజ్ చేసి లైట్ అనుభవం చేయాలి. అప్పుడు అజ్ఞానంనే లైట్, అజ్ఞానంనే డార్క్నెస్ వెళ్ళిపోతుంది. తర్వాత అక్కడి నుంచి సత్యం అనే ప్రకాశం, ఆ లైట్కి మనం ఎంటర్ అవుతాం. చాలా బ్యూటిఫుల్. తర్వాత ఆ అనుభూతి నేను వచ్చి ఆత్మ సుదర్శన చక్రధారి అయినాను, అంత శ్రేష్ఠ ఆత్మ. ఈ అన్ని లైట్ ఇప్పుడు అనుభవం చేసినాం కదా, లైట్తోనే మనం ట్రావెల్ కూడా చేయాలి. అక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ నా యొక్క స్మృతి సమానం ఎట్లా ఉండాలంటే నేనే సత్వప్రధానంగా దేవి దేవత అంటే లక్ష్మీనారాయణగా ఉన్నాను. మళ్ళీ కింద దిగి వచ్చేస్తాను. లాస్ట్ మళ్ళీ బ్రాహ్మణ స్వరూపం కూడా అనుభవం చేయాలి. అది ఎట్లా అనుభవం చేయాలంటే అందుకే మార్నింగ్ క్లాస్లో వచ్చి ఒక పాయింట్స్ అమృతలు అయిన తర్వాత షేర్ అయింది.
మళ్ళీ రిపీట్ చేస్తాను. ఆ పాయింట్స్ ఏమంటే, నెంబర్ 1, పరంధామం వచ్చి లైట్. ఆ పరంధామం నుంచి ఆ లైట్ ఎప్పుడు సత్యుగం మనం ఎంటర్ అవుతామో అప్పుడు ఆ లైట్ బ్రైట్గా వస్తుంది. బ్రైట్ అంటే తెలుసు కదా, సతోప్రధానం అంటే బ్రైట్. ఆత్మ ఎప్పుడు సతోప్రదంగా ఉంటుందో అప్పుడు చాలా బ్రైట్గా ఉంటుంది. సో పరంధామం నుండి ఆత్మ లైట్ సత్యంలో ఎప్పుడు ప్రవేశం అవుతుందో సతోప్రధానం అంటే బ్రైట్. బ్రైట్ అంటే దానికి అర్థం ఏమంటే రైట్. రైట్ని ఎందుకు చెప్తారంటే ఎవరంతా ఫుల్ 100% పాస్ వాళ్ళకి రైట్ అని చెప్తారు. ద పర్ఫెక్ట్ హ్యూమన్ ఫామ్ ఏమంటే దేవత. అందుకే రైట్ అంటే ఏమంటే సోలాకళ సంపూర్ణ నిర్వికారి అహింసో పరమాధారం ఏదైతే దేవి దేవతలు చెప్తున్నారో అది రైట్. సో ఆత్మ లైట్ ఎప్పుడు సత్యం ప్రవేశం అవుతుందో రైట్గా ఉంటుంది, రైట్ పొజిషన్ వస్తుంది, రైట్గా అనుభవం చేసింది. తర్వాత ద్వాపరికం వచ్చిన తర్వాత ఏమవుతుంది, ఆత్మ వెయిట్, భారీ పని అంటే వికర్మం కానీ పాపం చేసి వెయిట్ అవుతుంది. మళ్ళీ కలియుగం ఎంటర్ అయిన తర్వాత ఇంకా వెయిట్. తర్వాతనే ఇక్కడ వచ్చిన తర్వాత నాలెడ్జ్ యొక్క లైట్ దొరుకుతుంది. ఆ లైట్ మళ్ళీ లైట్తో లైట్ అవుతాం. లైట్ అంటే పరంగా ఉండే లైట్ వేరే, ఇక్కడ తేలిగా అవుతాం. దానితోనే మనకు మైట్ దొరుకుతుంది. ఎందుకంటే పరమాత్మ యొక్క సంబంధంతో ఆత్మ మైట్ అంటే పవర్. సో అందుకే లైట్, బ్రైట్, రైట్, వెయిట్, మళ్ళీ లైట్, మైట్. తర్వాత ఏమవుతుందంటే మళ్ళీ వన్స్ అగైన్ బ్రైట్ అవుతుంది. బ్రైట్ అంటే తమో ప్రధానించి మళ్ళీ సతో ప్రధానం అవుతున్నాం కదా. మళ్ళీ బ్రైట్ అయిన తర్వాతనే పరిస్థితి లాగా లైట్ లైట్ లైట్తో మళ్ళీ కనెక్ట్ అవుతుంది. ఇది ఒక సైకిల్, బ్యూటిఫుల్ సైకిల్. ఇది అర్థం చేసుకోవాలనేది లేదు, అనుభవం చేస్తే చాలు. ఆ అనుభవం చేయాలి. ఆ అనుభవం కోసం ఇప్పుడు 10 minutes సాంగ్స్ ఏమవుతుంది, సైలెన్స్ మ్యూజిక్ ఉంటే మ్యూజిక్స్ పెట్టండి, మ్యూజిక్ లేదంటే నో ప్రాబ్లం సాంగ్స్ పెట్టండి. మనం అందరం ఇప్పుడు ఆ లైట్ స్వరూపం అనేది అనుభవం చేస్తాం. ఓకే, ఓం శాంతి.